హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో అటుకులతోటి ఎప్పుడు చేసుకునే పోహా కాకుండా డిఫరెంట్గా ఒంటికి చలువ చేసేలా కమ్మగా రుచిగా ఉండి పోహా రెసిపీని చూద్దామండి. అటుకులతోటి ఇంతకుముందు కూడా 2-3 రెసిపీస్ చూపించారండి. వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ వీడియోని కూడా చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పోహా రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకోవాలి. పల్చటి అటుకుల్ని కాకుండా ఇలా మందంగా ఉండే అటుకుల్ని ఉపయోగించండి. ఈ అటుకులను వాటర్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసుకుని తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం అటుకుల్ని నానపెట్టాల్సిన పని లేదండి. 2-3 సార్లు క్లీన్ చేసుకున్నట్లయితే అటుకుల్లోని డస్ట్ పోతుంది. అటుకులు కూడా సాఫ్ట్గా అవుతాయి. ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇలా కడిగిన అటుకుల్ని పక్కన పెట్టుకోండి. తర్వాత గ్రేటర్ని తీసుకుని పెద్ద హోల్స్ ఉండే వైపు కొబ్బరిని తురుముకోవాలి. కొబ్బరి వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి తురుముకున్నట్లయితే చాలా ఈజీగా తురుముకోవచ్చు. ఇలా పెద్ద హోల్స్ ఉండే వైపు తురుముకున్నట్లయితే ఇలా చక్కగా వస్తుంది. మనకి 1 కప్పు అటుకులు తీసుకున్నాం కదండి, 1/2 కప్పు వరకు కొబ్బరి వస్తే సరిపోతుంది. ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల పోహాలో కమ్మటి రుచి అనేది వస్తుంది. ఇలా 1/2 కప్పు వరకు కొబ్బరిని తురుముకుని పెట్టుకోండి. తర్వాత కీరాని తీసుకోండి. ఒక సగం వరకు కీరాని తీసుకుంటే సరిపోతుంది. తురిమిన కీరా కూడా ఒక 1/2 కప్పు వచ్చే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న అటుకులు చూసినట్లయితే అటుకులు సాఫ్ట్గా ఉంటాయి, అలాగే పొడి పొడిగా అవుతాయి. ఇప్పుడు ఇందులోకి తురిమిన కీరాని అలాగే తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కీరాలో కొబ్బరిలో ఉండే తడితోటి పొడి పొడిగా ఉన్న పోహా మరి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. కీర ఒంటికి చలువ చేస్తుంది. కొబ్బరి ఈ పోహాకి కమ్మటి రుచినిస్తుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఒక 5 నిమిషాల్లో పోహాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పోహాని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి గుప్పెడు పల్లీలను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. పల్లీల క్వాంటిటీ మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక గుప్పెడు వరకు పల్లీలు వేసానండి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి కొద్దిగా రంగు మారుతున్నప్పుడు ఇందులోకి ఒక 10 వరకు జీడిపప్పు పలుకులను వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ పోహాలోకి ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 2 పచ్చిమిరపకాయల ముక్కలు వేసానండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా చక్కగా మంచి రంగులోకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకులు, కీర, కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుని కలుపుకోవాలి. అటుకులు వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకుని కలుపుకున్నట్లయితే పోహా రెడీ అయిపోతుంది. అన్ని పోహా రెసిపీలాగే ఈ పోహా రెసిపీని కూడా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. వేడి మీద కొంచెం సాఫ్ట్గా ఉన్న చల్లారి కొద్దీ కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఎప్పుడు చేసుకునే పోహా రెసిపీలు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.